కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోడీ గారు బీజేపీ ఓట్లు చోరీ చేసి 2024 ఎన్నికల్లో గెలిచిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి మన భారతదేశంలో మొట్టమొదటిగా ఓట్ల దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఆయన ముత్తాత నెహ్రూ, ఆయన ఇంకో ముత్తాత గాంధీ. ఈ ఇద్దరు కలిసి ఓట్లు దొంగతనం చేసి పటేల్ గారిని ప్రధానమంత్రి అవ్వకుండా చేశారు. దేశానికి స్వాతంత్రం రాకముందు ఎవరు ప్రధానమంత్రి కావాలని ఓటింగ్ పెడితే మొత్తం 15 ఓట్లలో 3 ఓటు వేయలేదు. మిగతా 12 ఓట్లు పటేల్ గారికి వస్తే కనీసం ఒక్క ఓటు కూడా నెహ్రూకి రాలేదు. అయినా ఈ గాంధీ నెహ్రూ ఇద్దరు రాజకీయం చేసి పటేల్ గారిని ప్రధానమంత్రిని అవ్వకుండా చేశారు. అయ్యా రాహుల్ గాంధీ, దీన్ని ఏమంటారు? ఇది ఓట్లు దొంగతనం అంటే. అసలు ఇలాంటి దొంగ పనులు మొదలుపెట్టిందే మీ కాంగ్రెస్ పార్టీ. మీ తాతలు నెహ్రూ, గాంధీ, ఆ తర్వాత మీ నాయనమ్మ ఇందిరాగాంధీ దొంగ ఓట్లతో గెలిచిందని సాక్ష్యంతో నిరూపించాక కోర్టు ప్రధానమంత్రి పదవి నుండి తప్పించింది. పదవి కోసం దేశంలో ఎమర్జెన్సీ విధించింది మీ నాయనమ్మ. ఇకపోతే మీ నాన్నగారు రాజీవ్ గాంధీ టైంలో ఈవీఎంలు లేవు, అయినా కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బ్యాలెట్ పేపర్ను తప్పు పెట్టారు. ఇప్పుడేమో మీరు ఈవీఎంలు తప్పు పెడుతున్నారు.